నిన్ను నానమ్మ 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 పొరపాటు జరిగిందా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నీ దగ్గర. నోర్మోయ్! నా కొడుకు జానకయ్యని నాన్న అంటూ, నా కోడలు సునయ్యని అమ్మ అంటూ, రెండింటినీ కలిపి నన్ను నానమ్మ అంటూ వరసలు కలుపుతున్న నువ్వు ఓ అనాథవి. నిన్ను గుళ్ళోనే వదిలేసి దైవాధీనం అనుకునుంటే గుక్కపట్టి ఏడుస్తున్న నీకు పాలు పట్టడానికి సీతమ్మవారు రాక చొచ్చి ఊరుకున్న నిన్ను తెల్లారి గుడి తలుపులు తెరిచినప్పుడు చూసేవారు. కానీ అలా జరగలేదు. రాముడొక్కడే దయగలవాడు కాదన్నట్టు నా కొడుకు కూడా జాలి చూపి నిన్ను బ్రతికించాలని ఈ ఇంటికి తీసుకొచ్చాడు. సునైన కడుపులో నలుసు పడితే నిన్ను అలుసుగా తీసుకుంటుంది అనుకుంటే, కాని నువ్వే దానికి ముద్దల కూతురు అయిపోయావే. నొప్పిగా ఉంది నానమ్మ, ప్లీజ్ వదిలిపెట్టు. నాకెంత నొప్పేస్తోందో వినవే ముందు. నువ్వింటికొచ్చి చచ్చాకే దాని కడుపు పండిందని సీతారాముల ప్రసాదమని భావించిందే నిన్ను. నేను తొక్కి నీ నార తీస్తున్నా పెళ్ళీడుకైతే రాగలిగావు. ఏ దిక్కుమాలినవాడో చేసుకుంటాడనుకుంటే, కాని నా మనవరాల్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోయే యువరాజు దేవాంశు బాబుని నువ్వు ప్రేమిస్తావా? ఆ విషయం వెళ్ళి నిన్ను కనడానికి పేగు కూడా తెంచుకొని నా కోడలికి చెప్తావా? చంపేస్తానేమనుకున్నావో? అనాథవైనా సరే మిగిలిన అన్నం పెట్టి పెద్ద చేస్తే నా మనవరాలి అదృష్టాన్ని వైభోగాన్ని నువ్వే తీసేసుకుంటావంటే, నీలాంటి వాళ్ళు రాజకోటకి కోడళ్ళు ఎలా అవుతారే? మానుకో. ఆలోచన చంపేసుకో. కాదు కూడదని ఎవరికైనా చెప్పాలని చూసావో నీ రక్తంతోనే రామకోటి రాస్తాను. నానమ్మ, ఒకవేళ ఇది నిజమైతే అబద్ధం చెప్పని నేను నిజం చెప్పినా చెల్లి మీద ఆశయతోనే చెప్పానని అపార్థం చేసుకుంటారేమో. ఇందు ఇందు వినిపిస్తోంది. కనిపిస్తుందా? తెల్ల కాగితాన్ని చూపించి కనిపిస్తుందా అంటావేంట్రా? సరిగ్గా చూడు. సిరా మరకలు అంటినట్టున్నాయి. సిరా మరకలు కాదిందు, నా గుండెకైన గాయాలవి. ఏమైంది మనవడా? సియా నన్ను కలిసింది. నాలాగే ఏం మాట్లాడాలో తెలియక లెటర్ రాసింది. ఏమి రాసింది? చదువు. మరకలు తప్ప అక్షరాలేవి? తుడిచిపెట్టుకుపోయాయి. నా చేతిలో ఉత్తరం పెట్టి జింక పిల్లలాగా పరిగెత్తింది. సియా సియా అని కేకేశాను. అంతలోనే లెటర్ చేయి జారిపోయింది.
నీళ్లలో పడిపోయింది ఇందు. పరిగెట్టుకుంటూ వెళ్ళి తీసి చూస్తే ఇదిగో ఇలా ఉంది. తన ఫీలింగ్స్ చదివే ఛాన్స్ మిస్ అయిపోయిందని గుండె పిండేసినట్టయింది ఇందు. నువ్వు ఆ అమ్మాయిని చూసిన తొలి రోజు నుంచి ఇలాగే జరుగుతుందిరా. మీ ప్రేమకి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. అది సరే ఇందు, ముందిందులో సియా ఏం రాసిందో అది చెప్పు. నేనెలా చెప్పగలను? నీది తాతయ్యది ప్రేమ పెళ్ళే కదా, మోస్ట్ సీనియర్వి, ఈ మాత్రం చెప్పలేవా? చెప్తాను. అది 1900. ఇందు, సినిమా కథలు చెప్పకు. సీనియారిటీతో ఈ లేఖలో ఏం రాసుందో అది చెప్పు చాలు. ఐ లవ్ యూ. ఐ టు ఇందు. అబ్బా, ఇందులో రాసింది చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఐ లవ్ యూ అని ప్రేమలేఖను రంగవల్లిలా దిద్ది ప్రణయ పులకింతల్ని వలకబోసి ఉంటుంది. కళ్ళు మూసినా తెరచినా, ఏ పని చేసినా చెయ్యకున్నా నువ్వే గుర్తొస్తున్నావని తనకి తోచిన రీతిలో విరహాన్ని కాగితం మీద అద్దుంటుంది. ఉండొచ్చిందు. ఇంకా సెంటు వాసన వస్తుంది చూడు. సియా అంటే ఎంత ప్రేమో పిచ్చిన మనవడికి. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం సియా. ఇదిగోండి కాఫీ. అమ్మకు కూడా ఇవ్వలేకపోయావా? నువ్వు కొడుకు కాబట్టి ప్రేమ ఉంటుందిరా, కోడలికి ఎందుకుంటుంది? అన్నానని కాదులే, మాట వరసకి చెప్తున్నా. అయ్యో 2 నిమిషాల్లో తీసుకొస్తానత్తయ్య. వద్దొద్దు, కడుపు కొంచెం ఉబ్బరంగా ఉంది. రామనామాన్ని ఎక్కువ చెప్పించాను కాబోలు. భక్తి ఎక్కువై కాదు, భుక్తి ఎక్కువై. అలా చూస్తావేంటే? అదే అత్తయ్య, సంబంధం వచ్చింది, నచ్చిందా లేదా ఏ విషయం వాళ్ళకి చెప్పనే లేదు. మనం నా మనవరాలు మహర్జాతకురాలు కాబట్టి మహారాజు లాంటి సంబంధం వచ్చింది. అనాథ వైదేహికొచ్చిందా ఏంటి సంబంధం? లేదుగా, మరెందుకా గింజులాట? అమ్మా, పెద్ద కూతురు పుట్టుకను మేము మర్చిపోయాం. నువ్వు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తావు? వద్దంటే అప్పుడే తాగేద్దునుగా. ఒసేయ్, ఆ కాఫీలా తీసుకురా. మిటకరించి చూస్తావేంటే? ఏం లేదత్తయ్య. కాఫీ తాగినా ఉబ్బరం తగ్గుతుందనే. జానకి, శుభమాని పెళ్లి విషయం మాట్లాడేటప్పుడు దరిద్రపు విషయాలు ఎందుకు గాని? అబ్బాయి బంగారంలా ఉన్నాడురా. అంతకు మించిన మెరుపు నా మనవరాలు సియా మొహంలో ఉంది. వెంటనే ఫోన్ చేసి ఖాయించేసేయ్. చెయ్యరా? ఆలస్యం చేయకండి. అత్తయ్య గారు అన్నప్పుడే శుభగడియలు. ఫోన్ చేయండి వాళ్ళకి. అలాగే.
అప్పిచ్చిన వాణ్ణి పంచాంగం అడిగితే సాయంత్రానికి ఇవ్వకపోతే చచ్చావే అన్నట్టుంది బావగారు మా పరిస్థితి. ఒంటి మీద బంగారం చూసి బానే ఉన్నారనుకున్నాను. లేదమ్మా, ఇవి కూడా అమ్ముకుంటే అన్నయ్య పరువు పోతుంది అనిపించింది. దయా పుష్కరం కిందట విడిపోవాల్సిందేనని మొండికేస్తే అమ్మ ఆస్తిని ఇద్దరికీ సరిసమానంగా పంచిచ్చింది. నా పరువు బరువు పెరిగింది. నువ్వన్నింటినీ అరువు కింద తీసుకుని అందరి దృష్టిలో తేలికైపోయావు. స్వాహాదేవి పోరు పెట్టకపోతే అన్నదమ్ములు విడిపోయేవాళ్లు కాదులేండి. విడిపోవాలనేం విడిపోరత్తయ్యా, బాగుపడాలనే ఉంటుంది ఎవరికైనా. అలా అనుకునే అన్ని రకాల వ్యాపారాలు మొదలుపెట్టాను ఊర్మిళ. అచ్చిరాలేదు. ఈసారి నువ్వురా. ఎందుకురా? ఆ ఊర్మిళది గోల్డెన్ హ్యాండ్ అమ్మా. తను రిబ్బన్ కట్ చేస్తే అప్పులు తీరిపోయి ఇన్కమ్ ట్యాక్స్ కడతాం తెలుసా? మా డాడీ కూడా ఇలాగే చెప్పేవారు. వాలి, ఊర్మిళ వస్తుందిలే. తప్పకుండా రా వాలి. హలో, నమస్కారం అండి. నేను జానకయ్యని మాట్లాడుతున్నాను. నమస్తే. ఇంకా ఫోన్ రాలేదేంటా అనుకుంటున్నాను. కన్యాదానం కదా, లోతుగా ఆలోచిస్తూ ఉండొచ్చు. నిజమేనండి. రాజుగారి దగ్గర కొలువు వస్తే చాలనుకుంటారు. అలాంటిది కోడలయ్యే అవకాశం వస్తే కాదనుకోవటం అమాయకత్వం. సంతోషం బావగారు. బావగారు అన్నారా? అవును, రేపు మీ ఇంటికి భోజనానికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. అలాగేనండి, అలాగే. అండి కాదు, బావా అనండి. ఏకవచనం తగదు. మీకోసం ఎదురు చూస్తుంటాను బావగారు. ఉంటాను. మంచిది. విషయం అర్థమైంది రాజా. వాళ్ళు సంబంధం ఓకే అనేసరిగా? అవునమ్మా. చెప్పానా ఊర్మిళ గురించి? నేను అలా అన్నానో లేదో, దేవా సంబంధం ఫిక్స్ అయిపోయింది. నువ్వైనా గుర్తించావు. థ్యాంక్స్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. రేపందరం వెళ్దాం. సియాని మీరు చూసినట్టుంటుంది. చిత్తం. పెద్ద మనసుండబట్టే వాళ్ళు మహారాజులయ్యారండి. నిజం సునైనా, వాళ్ళు గొప్పవాళ్ళు. అంతా నా మనవరాలి అదృష్టం అనాలిరా. పైగా నేను రామకోటి రాస్తున్నాగా. సియా కోటీశ్వరాలు అవ్వకుండా పోదు. రామరామా.
రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి, మీరు కూడా నా తల్లిదండ్రులు కారు కదా. ఎలా అవుతారులే? అనాథగా నేను దొరికినట్టే నా చిన్నప్పుడు మీరు కూడా నాకు అనాథగానే దొరికారు. ఈ కుటుంబం నాకు అన్నం పెట్టి పెంచి పెద్ద చేసిన ఒక పనిదానిలాగే ఉన్నాను. మీరు మటుకు గుళ్ళో పూజలు అందుకుంటూ దేవుళ్ళగా ఉన్నారు. ఇద్దరము అనాథలమే అయినప్పుడు ఆ వ్యత్యాసం ఎందుకు స్వామి? చీము నెత్తురుతో పాటు మాకు మానం మర్యాదలున్నందుకే కదా. మనసొకటి ఉంటుందని, అది ప్రేమిస్తుందని తెలీదు. తెలుసుంటే రాజులింటికి వారసుడైన దేవాంశి బాబుని నేనెందుకు ప్రేమిస్తాను? నేనేంటో, నా బతుకేంటో మర్చిపోయి దేవా బాబు కూడా నన్నే ప్రేమిస్తున్నాడని సంబర అయిపోయిందమ్మా సీతమ్మ తల్లి, అయిపోయింది. నేను ఆశపడ్డం తప్పని అర్థమైపోయింది. లక్ష్మణయ్య, దేవాంశ్ బాబుని నా మనసులో నుంచి తీసేస్తున్నాను. పెంచుకున్న ప్రేమని తొడి చేస్తున్నాను. అందరూ ఆడపిల్లల్లా నాకు మాత్రం కోరికలుండకూడదు. ఎందుకంటే నేను అనాథనే. అనాథనే. అక్క, చెల్లి, మొత్తం వినేసావా? స్వామి వాళ్లను చేతుల్లో పట్టుకొని చెప్తున్నాను, ఇకపైన దేవాంశ్ బాబు జోలికి వెళ్ళను. ఆయన పేరు కూడా తలవను. ఇది ప్రమాణం అనుకో. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావక్క? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీళ్ళు నువ్వు ఏదేదో అనేసుకుంటున్నావు.
మొహమంతా అలా అయిపోయిందేంటి? దేవుడితో ఏం మొర పెట్టుకుంటున్నావు? నువ్వు వెళ్ళేదా సియా? నేను పాటలు వింటున్నాను. చెవుల్లో ఇవి ఉన్నందుకు వినపడలేదు. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? తీరని కోరికలు తీర్చమని మొక్కుకున్నావా? కోరికల్ని రద్దు చేసుకున్నానని చెప్తున్నాను చెల్లి. ఇంకే గొడవ ఉండదులే. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడు అన్నట్టుంది లక్కీబాబు వాలకం. పిల్లలు లేకపోతే తమ్ముణ్ణే కొడుకులా చూస్తాడా?